రీసెంట్‌గా యూనిక్ షార్ట్స్ యూట్యూబర్‌కి మనకి ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఏంటి అంటే ఆయన 2 కిల్స్ స్నైపర్ షాట్ ఎట్ ఎ టైము ఛాలెంజ్ ఇచ్చాడు. ఏంటి అంటే ఛాలెంజ్ ఎవరు కంప్లీట్ చేస్తే ఆయన యూట్యూబ్ ఛానల్ ఇచ్చేస్తా అని ఓపెన్ ఛాలెంజ్ అనేసి ఇచ్చాడు. అది మనం కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసిన దానికి ఆయన రెస్పాన్స్ కావట్లేదని రెస్పాన్స్ వీడియోస్ మనం పెడితే దానికి కాపీరైట్ స్ట్రైక్స్ ఏసాడు. 3 స్ట్రైక్స్ ఏసాడు నా యూట్యూబ్ ఛానల్‌కి. అంటే చిన్న చిన్న యూట్యూబర్ల మీదే వీళ్ళ ప్రతాపం చూపించగలుగుతారు వీళ్ళు. అంటే పెద్దవాళ్ళనైతే ఏం చేయలేరు. ఇప్పుడు మనం ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేసి దానికి రియాక్ట్ అవ్వట్లేదని మనం వీడియోస్ చేస్తే దానికి కాపీరైట్ స్ట్రైక్స్ ఏసి నా ఛానల్‌కి స్ట్రైక్స్ ఏసాడు. ఇంకా 7 డేస్‌లో ఒకవేళ నా ఛానలు పోతది. క్లోజ్ అయిపోతది నా ఛానలు. నా సబ్‌స్క్రైబర్స్‌కి నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేశా. మనం వీటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కొత్త ఛానల్ క్రియేట్ చేశా. దయచేసి మీ సపోర్ట్ నాకు అందించండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఐ యామ్ ఎలోన్ గేమింగ్ వైటీ నెవర్ ఎండ్. ఇది ఐ యామ్ ఎలోన్ గేమింగ్ వైటీ. అది ఐ యామ్ ఎలోన్ గేమింగ్ వైటీ నెవర్ ఎండ్. ఆ ఛానల్ని క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం మీ సపోర్ట్ నాకు అందించి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ పోతే మనం ఏం చేయలేం. 7 డేస్ తర్వాత ఏంటనేది దానికి క్లారిటీ వస్తుంది మనకి. 7 డేస్ తర్వాత ఆ ఛానల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం దాని గురించి ఏం చెప్పలేం. అందులో ఒకటి ఈళ్ళు ఈ యూట్యూబర్లు ఛాలెంజ్ చేయడానికి ముందుంటారు. ఇచ్చిన ఛాలెంజ్‌ని నిలబెట్టుకోవడానికి ముందుండరు. ఛాలెంజ్ ఆయనే ఇచ్చాడు. ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. నేను ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి దానికి రెస్పాన్స్ అడిగితే ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. రిప్లై చేయలేదని నేను వీడియోస్ చేశాను. నార్మల్ నేను అందులో బూతులు కూడా ఏం వాడలేదు. జస్ట్ నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశాను. బట్ నువ్వు దానికి రెస్పాన్స్ ఏం కాలేదని నేను వీడియోస్ చేశాను. దానికి కాపీరైట్ స్ట్రైక్స్ ఏసాడు. 3 స్ట్రైక్స్ ఏసాడు. అండ్ నా ఛానల్ 7 డేస్ తర్వాత పోవచ్చు మేబీ. ఇందులో ఉన్న సబ్స్క్రైబర్స్‌కి నేను ఒకటే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే తప్పు చెయ్యలా. ఆయన ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేశా. ఆ కంప్లీట్ చేసిన ఛాలెంజ్‌కి రెస్పాన్స్ అడిగా నేను. జస్ట్ రెస్పాన్స్ అడిగా. ఏంటి నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశాను. దానికి నీ రెస్పాన్స్ ఏంటి బ్రో అని అడిగా. దానికి ఆయన రెస్పాన్స్ కాకపోగా నేను చేసిన వీడియోస్‌కి స్ట్రైక్స్ ఏసాడు. 3 స్ట్రైక్స్ ఏసాడు. ఏది ఆయన ఆయన ఏమన్నాడు, నేను ముగ్గురిని కొట్టాను, ఇద్దరిని కొట్టలేదు అన్నాడు. నేను ఆ వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, నువ్వు ఇక్కడ కొట్టింది 2 వీడియోసే కదా బ్రో, 2 కిల్సే, నువ్వు కొట్టింది ఇక్కడ 2 కిల్సే కదా బ్రో అని ఆ వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ పెట్టాను నేను. దానికి కాపీరైట్ స్ట్రైక్స్ ఏసాడు. 3 స్ట్రైక్స్ ఏసాడు. 3 స్ట్రైక్స్ వేయడం వల్ల ఇప్పుడు మన ఛానల్ క్లోజ్ అయిపోద్ది 7 డేస్ లోపు. అండ్ మనం అతన్ని రిక్వెస్ట్ చేసుకుంటే, బ్రో ఛానల్ స్ట్రైక్స్ తీసే బ్రో అని రిక్వెస్ట్ చేసుకుంటే అది తీసేయగలంటే ఛానల్ పోదు. బట్ మనకి అంత అవసరం లేదు. మనం తప్పు చేయలేదు. ఆయన ఇచ్చిన ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన దానికి రెస్పాన్స్ ఆయన ఇవ్వకపోగా నేను 3 కిల్స్ కొట్టాను, 2 కిల్స్ కాదు అన్నాడు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చేసిన దానికి కూడా ఆయన ఏమన్నాడు, దానికి పెట్టిన తర్వాత వీడియో చూశాడు. చూసిన దానికి రెస్పాన్స్ లేదు, వీడియోకి రెస్పాన్స్ లేదు. సరే నేను బై మిస్టేక్ చేశాను బ్రో అని ఆయన చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఉంటే ఓకే అయ్యుండేది. బట్ ఆయన ఏం చేశాడంటే నా వీడియోస్కి స్ట్రైక్స్ వేసాడు. 3 స్ట్రైక్స్ వేసాడు నా ఛానల్ మీద. నా ఛానల్ మేబీ క్లోజ్ అయిపోవచ్చు. ఇంకో 7 డేస్లో క్లోజ్ అయిపోవచ్చు. అండ్ ఈ గేమర్స్ ఉన్నారు, మన తెలుగు కమ్యూనిటీ గేమర్స్ ఉన్నారు. యూనిక్ గేమర్ ఉన్నాడు, తెలుగు గేమర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను యూనిక్ గేమర్తో చేశాను. చాట్లోకి వెళ్ళి చాట్ చేశాను. చాట్లకు రెస్పాన్స్ కాలేదు. అండ్ రెండోది వచ్చేసి తెలుగు గేమర్ బ్రోకి వాట్సాప్ కూడా చేశాను. నేను వాట్సాప్ చేశాను. వాట్సాప్కి రెస్పాన్స్ కాలేదు. అండ్ ఆయనకి కామెంట్ చేశాను. దానికి రెస్పాన్స్ లేదు. ఒక్కదానికి కూడా రెస్పాన్స్ లేదు. జస్ట్ లైట్. నా సబ్స్క్రైబర్స్ నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనం తెలుగు కమ్యూనిటీ గేమ్లో వాళ్ళ యూట్యూబర్లు వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మన సబ్స్క్రైబర్సే మనకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. 7 డేస్ తర్వాత ఛానల్ ఉంటుందా పోతుందా అని తెలుస్తుంది. నేను నా సబ్స్క్రైబర్స్కి కోరుకునేది ఒకటే, దయచేసి నా కొత్త ఛానల్ ఐ యామ్ ఎలోన్ గేమింగ్ వైటీ నెవర్ ఎండ్, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనడానికే ఈ వీడియో చేశాను. ఈ వీడియో ముఖ్య అంశం అదే. అయితే రెండోది వచ్చేసి, బ్రో నువ్వు ఛాలెంజ్ ఇచ్చినోడివి, ఇచ్చిన మాట మీద ఉండేలా అయితేనే ఛాలెంజ్ ఇవ్వు ఇంకోసారి ఎవరికైనా సరే. నాలాగా ఇంకొకటి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేలా చెయ్యకు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ నేను కంప్లీట్ చేసి నీకు రెస్పాన్స్ వీడియోస్ పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు 3 కిల్స్ కొట్టానన్నప్పుడు నేను 2 కిల్సే కొట్టా చూడు బ్రో అని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెడితే నువ్వు వాటికి కాపీ రైట్స్ క్లెయిమ్స్ పెట్టినావు, స్ట్రైక్ కొట్టినావు.
క్లైమ్స్ కూడా కాదు, స్ట్రైక్స్ కొట్టినాం. దానివల్ల నా ఛానల్ ఇంకో 7 డేస్లో బ్యాన్ అయిపోతుంది. మా ఛానల్ బ్యాన్ అయిపోతుంది. నువ్వు ఇలాంటి అంటే ఇలా చిన్న చిన్న యూట్యూబర్ల మీదనే మీ ప్రతాపాలు చూపించగలుగుతారు, ఎందుకంటే సపోర్ట్ ఇవ్వరు, ఎవరు సపోర్ట్ ఉండదు అనేసి మీరు ఇలా చిన్న చిన్న యూట్యూబర్ల మీదనే పెడతారు. అంటే మీరు ఈ ద్వారా మీరు ఇచ్చే ఛాలెంజ్ ద్వారా మీ సబ్స్క్రైబర్స్ని, మీ వ్యూస్ని గ్రోత్ చేసుకోగలుగుతారు. అంటే ఛాలెంజ్ కంప్లీట్ చేసినోని మాత్రం లైట్ వాడి ఛానల్ సంకనాగిపోతుంది. వాడు ఛానల్ పోయి వాడు ఇలా ప్రాబ్లమ్స్ 9 మంత్స్ ఆ ఛానల్ మీద నేను వర్క్ చేశా. ఎడిటింగ్ కానీ, షార్ట్స్ కానీ, అప్లోడ్ చేయడం కానీ 9 మంత్స్ చేశాను నేను. 9 మంత్స్గా నేను సంపాదించుకుంది 593 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఆ 593 సబ్స్క్రైబర్స్ మళ్ళీ నాకు నా కొత్త ఛానల్కి గ్రో అవ్వాలంటే నాకు చాలా టైం పడుతుంది. మళ్ళీ దయచేసి ఛాలెంజ్ ఇచ్చిన మాట మీద నిలబడగలుగుతాను అనుకుంటేనే ఛాలెంజ్ ఇవ్వండి. ఏదైనా సరే మీరు యూట్యూబర్లు ఒక్కొక్కరికి 50K, 1 మిలియన్, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకైనా, తెలుగు గేమర్కైనా, యూనిక్ గేమర్ రాజన్నకైనా, తెలుగు గేమర్ బ్రో రమేష్ బ్రోకైనా, వీళ్ళకి ఉన్నారు, మీకు సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీకు గ్రోత్ వస్తుంది. ఎందుకంటే మేము ఓల్డ్ ప్లేయర్సే అయినా మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ చేశారు, యూట్యూబ్లో ఫస్ట్ నుంచి వీడియోస్ మీరు చేశారు. మీ వీడియోస్ మేము చూస్తూనే మేము మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే మేము గేమ్ ఆడడం కానీ, యూట్యూబ్లో వీడియోస్ చేయడం కానీ మేము నేర్చుకున్నాం. అలాంటిది మీరు సపోర్ట్ చేయకపోగా మీ ఛానల్ మీద స్ట్రైక్స్ వేసి ఇలాంటివి చేయడం మీకు ఎంతవరకు కరెక్టో మీరే తెలుసుకోండి. అండ్ ఇంకొకసారి ఇలాంటి ప్రాబ్లమ్ని ఇంకో చిన్న యూట్యూబర్స్ ఫేస్ చేయకుండా చూసుకోండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ని నేను ఒకటే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఐఎమ్ ఎలోన్ గేమింగ్ వైటీ నెవర్ ఎండ్. ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఆ ఛానల్లో కూడా. ఆ ఛానల్ని రీసెంట్గా నేను క్రియేట్ చేశాను. ఏం చేద్దాం బ్రో, ఇప్పుడు ఈ ఛానల్ పోయింది, 9 మంత్స్ నుంచి కష్టపడ్డ ఈ ఛానల్ పోతుంది, ఇంకో 7 డేస్లో పోతుంది. దానికి మనం ఏం చేయలేం. ఆ యూట్యూబర్లు, ఆ పెద్ద యూట్యూబర్లు వాళ్ళతో నేను ఎంతవరకు పోరాడని ఒక్కనే పోరాడితే ఎవడు పట్టించుకోడు. దానికి ఏం చేస్తాం మనం. కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఐఆమ్ ఎలోన్ గేమింగ్ వైటీ నెవర్ ఎండ్. ఈ వీడియో కింద ఛానల్ లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. దాంట్లో ఒకటే వీడియో అప్లోడ్ చేశాను నేను. వీడియో ఒకసారి చూడండి. నేను మీకు నచ్చితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఆమ్ ఎలోన్ గేమింగ్ వైటీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.